హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పావని ఫుడ్ బిగ్. ఈరోజు వీడియోలో వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దాం. మంచూరియా తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, క్యాబేజ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా, కరివేపాకు, క్యాప్సికమ్, కొత్తిమీర. ముందుగా క్యాబేజ్ని సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా క్యాబేజ్ని సన్నగా తురుముకోవాలి. తురుముకున్న క్యాబేజ్ని ఒక పక్కకు ఉంచుకొని క్యారెట్ని కూడా అదే విధంగా సన్నగా తురుముకోవాలి. ఇదే విధంగా మనం తీసుకున్న అన్ని క్యారెట్లని సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న క్యారెట్ని ఒక బౌల్ తీసుకొని అందులో తురుముకున్న క్యారెట్, తురుముకున్న క్యాబేజ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, మైదా 3 టేబుల్ స్పూన్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. వేసుకొని నీళ్లు లేకుండా గట్టిగా కలుపుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా ఈ విధంగా గట్టిగా ఉండలు వచ్చేలాగా కలుపుకొని వాటిని ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం కలుపుకున్న మిశ్రమాన్ని అంతా ఇలా ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా మనం తయారు చేసుకున్న మంచూరియన్ బాల్స్ ఒక్కొక్కటిగా అందులో అన్నీ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే అంతవరకు కాల్చుకోవాలి. కాల్చుకున్న మంచూరియన్ బాల్స్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. లోపలంతా కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా తరిగిన ఉల్లిపాయను వేసి వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకొని వేయించుకోవాలి. క్యాప్సికమ్ వేగిన తర్వాత చిల్లీ వేసుకొని వేయించుకోవాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత అందులో కొంచెం టొమాటో కెచప్ వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ సోయా సాస్ వేయించుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న మంచూరియన్ బాల్స్ ఆ మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. వీటినన్నిటినీ ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా వాటర్ అంతా దగ్గరకు వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర పైన వేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా తయారైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.